హలో అండి, అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే నిన్న ఈవినింగ్ తీసినటువంటి వ్లాగ్ అండి. చిన్నగా వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే చిన్న వీడియో అయితే తీసానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఇక్కడైతే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి అయితే నేను ఈ విధంగా చిన్నగా వీడియో అయితే షూట్ చేశానండి. ఇక్కడ ఆలుగడ్డలు ఉంటాయి కదండి, పొటాటోస్. సో అవైతే నేను ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఆలు కర్రీ అండ్ చపాతి చేద్దామనేసి ఇక్కడైతే ఇవి చేస్తున్నాను. ఆలుగడ్డలంతా కూడా పీల్ తీసేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఓన్లీ హాఫ్ కేజీ ఆలుగడ్డ తీసుకున్నానండి. అందులో ఒక 2 మాత్రమే నేను కర్రీ చేశాను. ఇంకా 4 మిగిలిపోయాయి చిన్న చిన్నవి. సో నేనైతే వాటితో 6 చిప్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇంకా ఆలుగడ్డ కట్ చేస్తున్నాను కదా, ఇక తీస్తున్నాను కదా. దీనికంటే ముందే నేనైతే చపాతీ కోసము పిండి అనేది కలిపి పక్కకు పెట్టేసుకున్నానండి. ఒక 15 minutes అలా పక్కకు పెట్టుకున్నాను. ఇంకా చపాతీ సాఫ్ట్గా వస్తుంది అనేసి పిండి కలిపి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. ఇంకా తర్వాత ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేశాక అప్పుడు చపాతీ చేద్దామనేసి కలిపి పక్కకు పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఇదంతా తీసేసాక కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని కర్రీ చేశాను. ఇంకా తర్వాత అయితే ఆలు ఉంటాయి కదండి, వాటిని నీట్గా అంటే ఫస్టే తడిపేసి కట్ చేసుకుంటే కొంచెం పొట్టు తీయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి నాకు. అందువల్ల కొంచెం ఈ విధంగా పొడిగా ఉన్నప్పుడే అంటే కడగక ముందే మనం పొట్టు తీసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది అనేసి అయితే నేనైతే ఇక్కడ ఈ విధంగా పిల్అవుట్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఆలుగడ్డలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్గా ఉంటాయి కదండి, కొంచెం కొన్ని ఇలా పొడవుగా ఉంటాయి, కొన్ని ఏమో ఇలా రౌండ్గా ఉంటాయి కదా. సో ఈ రౌండ్గా ఉన్న వాటితో మనం చిప్స్ అవి ప్రిపేర్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి. సో చాలామంది ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలన్న విషయం ఏంటంటే, చాలామంది అండి అసలు పిల్లలకి ఇష్టం వచ్చినట్టు బింగో అని, కురుకురేలని, చిప్స్, ఆలు చిప్స్, పొటాటో చిప్స్, ఇంకేసరి ఏంటో తెలియదండి, అసలు విపరీతంగా కొనిచేస్తున్నారు. అసలు ఎంత అన్హెల్దీ అంటే అండి, అంటే చాలా అన్హెల్దీ. తెలిసి కూడా కావాలని చేస్తున్నారు, పిల్లలు అడుగుతున్నారని, పిల్లలు చికాకు చేస్తున్నారని చాలామంది అయితే కొనేస్తున్నారు. నేను మా పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకెళ్తాను కదండి, అప్పుడైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్, అప్పుడు లంచ్కి ఒక చిప్స్, ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ప్యాకెట్, నైట్ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అడుగుతారంట. ఏంటండి అలా ఏం కాదా అంటే, కొనివ్వకపోతే మరి అన్నం తినరు, ఏం చేయాలి అనేసి అయితే వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. నాకైతే నవ్వు వచ్చేసింది. అవి అస్సలు మంచివి కాదండి. అంటే ఏం చేస్తాం మరి, పిల్లల కోసం ఇంకా కొనివ్వాల్సి వస్తుంది అనేసి అయితే అంటున్నారండి. ఇంకా నేనైతే ఈ విధంగా చిప్స్ కోసం అయితే ఈ విధంగా స్లైసెస్ తీసుకొని జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. చాక్తో కట్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం దీంతో కట్ చేస్తున్నాను. సో దీంతో అయితే కొంచెం మనకి సన్నగా వస్తాయి, మనం నైఫ్తో కట్ చేసుకుంటే మందం వస్తాయి కదండి. సో నేనైతే అస్సలు అంటే మా పిల్లలకి బింగో కానీ, కురుకురే, లేస్ అసలు ఇలాంటివి ఏవి కొనివ్వనండి. అవి చాలా డేంజర్ అండి. పిల్లలకి ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, అండ్ స్టమక్లో ఇన్ఫెక్షన్స్, మోషన్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయండి. ఈ విషయం చాలామంది పేరెంట్స్కి అసలు తెలుసో తెలియదో నాకైతే అర్థం కాదండి. కొంతమంది అయితే తెలిసి కూడా కొనిస్తారు, ఏం కాదులే అనేసి అంటారు. లేకపోతే కానీ నిజంగా అండి చాలా అంటే చాలా అన్హెల్దీ. మీలో ఎవరైనా చిన్నపిల్లల పేరెంట్స్ ఉంటే మాత్రం దయచేసి పిల్లలకి ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టకండి. మీరు ఇంట్లో ఒక 15 to 20 minutes మీకోసం, మీ పిల్లల కోసం మీరు టైం కేటాయించినట్టయితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. మనం ఎంత చేసినా ఏం చేసినా కూడా, మనం సంపాదించిన దేనికైనా కూడా అది మన పిల్లల కోసమే కదండి. మనము బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. సో దయచేసి మనం ఎవ్వరం కూడా మన పిల్లలకి ఇలాంటివి మాత్రం అస్సలు కొనివ్వకండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవి ఏంటంటే కట్ చేసాక ఒక వాటర్లో ఒక సాల్ట్ వేసేసి ఒక 10 minutes అలా వదిలేయాలండి. తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసేసుకొని వీటిని కొంచెం ఆరబెట్టేసుకొని ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే ఎండలో కానీ ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనము చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అసలు మనమైతే ఇంకా వట్టివే తినేస్తాం కూడా, ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను
పిండి చక్కెర కలుపుతున్నానని చెప్పాను కదండి. ఈ విధంగా పిండి కూడా చక్కగా నానిపోయింది. అదైతే కాసేపు ఆరబెడదామనేసి నేను ఫ్యాన్ గాలికి కూడా వదిలేసాను. సో ఇక్కడైతే ఇంకా చపాతీ చేద్దామని చపాతీ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా కొంచెం మారండి. అంటే పిల్లల కోసం చాలామంది అయితే పెట్టారు, కానీ కొంతమంది అయితే ఇప్పుడు కూడా పిల్లలకు పెడుతున్నారు. చాలా అన్హెల్దీ అండి. అసలు డేంజరస్ ఫుడ్ అండి. చిప్స్ అంటే బిస్కెట్స్ మైదాతో చేసినవి ఇలాంటివి అన్నమాట. బిస్కెట్స్ కూడా అండి అసలు ఏమంటారు, అవి క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, మామూలు బిస్కెట్స్ కన్నా కూడా క్రీమ్ బిస్కెట్స్ అయితే చాలా డేంజర్ అంటండి. అవి మాత్రం పిల్లలకు అస్సలు దయచేసి అస్సలు పెట్టకండి. ఇంకా మ్యాగీ కూడా చాలా డేంజర్ అండి. మ్యాగీ కూడా పెట్టకూడదంట. ఎప్పుడో ఒకసారి పిల్లలు ట్రై చేస్తే మంత్లీ వన్స్ 2-3 మంత్స్కి ఒకసారి ఏం కాదు, కానీ కొంతమంది అయితే రెగ్యులర్గా మ్యాగీ పెడతారు. అస్సలు మ్యాగీ పెట్టకండి. మన పిల్లల కోసం మనం ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం కేటాయించినట్లయితే మన పిల్లలు చాలా హెల్దీగా ఉంటారండి. నేనైతే ఎక్కువగా ఆల్మోస్ట్ ఇంట్లోనే అన్నీ చేసేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు. అసలు ఎంత బాగుంటాయి అంటే అండి, నిజంగా మనం బయట తిన్న టేస్టే ఉంటాయి. నేనైతే ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఒక 4 తీసుకున్నాను అంతే. మనం ఒక హాఫ్ కేజీ కానీ ఒక కేజీ కానీ ఆలుగడ్డలు తీసుకొచ్చి మనం ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో వేసేయచ్చు. ఇంటికి వచ్చినాక కూడా పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని అసలు బయట ఫుడ్ అడగరు. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవి చేసుకొని ఉప్పు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. అంతే అండి, ఇంకేమీ వేయనవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇదే మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్న చిన్న బ్లాగ్ అండి. నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా చేసుకొని ఈ విధంగా మనం కలిపేసుకోవడం, ఒకసారి చేసి చూడండి. ఎంత అంటే అంత బాగుంటాయండి. సో ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి వాటి వీడియో అయితే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.